నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచమంతా చమురు కోసం అల్లాడుతుంటే ఒక దేశం మాత్రం ఆ చమురును ఏం చేసుకోవాలో తెలియక ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరవుతోంది. అదే ఇరాన్. అమెరికా ఆంక్షలు ఉచ్చు హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన రవాణా ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. కన్న బిడ్డలాంటి చమురును అమ్ముకోలేక, బావులను మూసుకోలేక ఇరాన్ పడుతున్న చమురు కష్టాలపై మా ప్రత్యేక కథనం. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మండుతుంటే ఇరాన్ పరిస్థితి మాత్రం అమ్ముకోలేక, దాచుకోలేక అన్నట్లుగా తయారైంది. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకొని ప్రపంచమంతా ఇంధనం కోసం అలమటిస్తుంటే, ఇక్కడ తీసిన చమురును ఏం చెయ్యాలో తెలియక ఆ దేశం తలపట్టుకుంటోంది. అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వెన్నుముకను దెబ్బతీస్తున్నాయి. దేశ సంపదగా మారాల్సిన చమురు ఇప్పుడు ఆ దేశానికి గుదిబండలా మారుతోంది. హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో సముద్ర మార్గాలన్నీ మూసుకుపోయాయి. చమురు ఎగుమతులు భారీగా ఎండిపోవడంతో ఆదాయం ఆవిరైపోతోంది. అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో ఇరాన్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తోంది. పరిస్థితి గమనిస్తుంటే పీత కష్టాలు పీతవన్నట్లు ఇరాన్కు సరిగ్గా సరిపోతుంది. బయట ప్రపంచం ఇంధనం కోసం ఇబ్బంది పడుతుంటే నిల్వ చేసుకునే సదుపాయం లేక ఇరాన్ ఇక్కట్లు పడుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే దారి కనిపించక ఆ దేశం సతమతమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు ఇరాన్ చమురు రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో రోజుకు 18.5 లక్షల బ్యారెళ్ల ఎగుమతి చేసే స్థాయి నుంచి ఇప్పుడు కేవలం 5 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. ఒక్కో నౌక బయటకు వెళ్లాలంటే 1000 ఆంక్షలు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతర్జాతీయ సంస్థలు ఇరాన్ నుంచి చమురు కొనడానికి భయపడుతున్నాయి. దీనివల్ల ఉత్పత్తి చేసిన నల్ల బంగారం అంతా నిల్వ కేంద్రాల్లోనే పేరుకుపోతోంది. మార్కెట్ ఉన్నా అమ్ముకోలేని ఈ పరిస్థితి ఇరాన్ పాలకులకు పెద్ద సవాల్గా మారింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురుపైనే ఆధారపడటంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇతర దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటుంటే ఇరాన్ మాత్రం తన దగ్గర ఉన్న నిల్వలను చూసి నిట్టూరుస్తోంది. నిజానికి చేతికి అందింది నోటికి అందనట్లు ఇరాన్ పరిస్థితి తయారైంది. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి ఉన్నా దాన్ని నగదుగా మార్చుకోలేకపోవటం ఆ దేశ దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి. ఇరాన్ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టోరేజీ ట్యాంకులు దాదాపుగా నిండిపోయాయి. కేవలం 12 నుంచి 22 రోజుల వరకు మాత్రమే చమురును నిల్వ చేసే సామర్థ్యం మిగిలి ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న నిల్వలతో భూమి నుంచి ఉన్న ట్యాంకులన్నీ నిండి కారుతున్నాయి. అదనపు నిల్వ కేంద్రాల నిర్మాణం చేయాలన్నా దానికి సమయం, భారీ నిధులు అవసరమవుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ వ్యూహకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎగుమతులు లేకపోయినా ఉత్పత్తి కొనసాగించాల్సిన అనివార్యత వారిని వెంటాడుతోంది. నిల్వలు పెరిగే కొద్దీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఒళ్ళు కాలి మరొకడు ఏడ్చాడంట అన్నట్లు ఉంది పరిస్థితి. ప్రపంచం ధరల పెరుగుదలకు భయపడుతుంటే ఇరాన్ మాత్రం నిల్వలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. నిల్వ చేయడానికి స్థలం లేకపోతే చివరకు చమురు బావులను మూసివేయడమే మార్గం. కానీ ఒక్కసారి చమురు క్షేత్రాలను ఆపేస్తే వాటిని తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదు. సాంకేతిక కారణాల వల్ల బావుల నుంచి భవిష్యత్తులో చమురు తీయడం అసాధ్యం కావచ్చు. ఇది ఇరాన్ ఇంధన రంగానికి కోలుకోలేని శాశ్వత నష్టాన్ని కలిగిస్తోంది. అందుకే చమురు ఉత్పత్తిని పూర్తిగా ఆపలేక, కొనసాగించలేక ఇరాన్ సందిగ్ధంలో పడింది. రోజుకు 27 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని సగానికి పైగా తగ్గించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వెలిగిన ఇంధన రంగానికి ఇప్పుడు చీకటి రోజులు మొదలయ్యాయి. దీన్ని చూస్తుంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఉంది ఇరాన్ పరిస్థితి. ఉత్పత్తి ఆపితే బావులకు నష్టం, ఆపకపోతే నిల్వ చేయడానికి చోటు లేదు. ఈ గందరగోళం ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. భూమి మీద ఉన్న ట్యాంకులు నిండిపోవడంతో ఇరాన్ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. భారీ చమురు నౌకల్నే తాత్కాలిక స్టోరేజ్ ట్యాంకులుగా మారుస్తూ సముద్రంపై నిలిపివేసింది. సుమారు 195 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇప్పుడు నౌకల్లోనే ఉండిపోయింది. ఇరాన్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో చమురు ఎప్పుడూ సముద్రంపై నిలిచిపోలేదు. ఆ నౌకలు కదలటానికి వీల్లేక, సరుకు దించటానికి చోటు లేక సముద్రంలోనే ఉండిపోయాయి. రక్షణ పరంగా, పర్యావరణ పరంగా ఇది ఒక పెద్ద ముప్పుగా పరిణమించవచ్చు. అయినప్పటికీ వేరే దారి లేక ఇరాన్ ఈ సాహసానికి పూనుకుంది.
తన సంపదనంతా ఇలా ఓడలపాలు చేయటం ఆ దేశానికి తీరని వేదన మిగులుస్తోంది. ఇది చూస్తుంటే గంగమ్మలో పోసినా కాయ కావాలి పాయ కావాలి అన్నట్లుగా ఉంది. భారీగా పెట్టుబడి పెట్టి తీసిన చమురు ఇప్పుడు సముద్రంలో నిరర్థకంగా పడి ఉంది. ఇరాన్ పరిస్థితిని చూసి ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ఎగుమతులు తగ్గడం వల్ల దేశ జీడిపి భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. నిల్వ ఖర్చులు పెరగడం వల్ల ఇరాన్పై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అమెరికా తన పంతం నెగ్గించుకోవటానికి వేస్తున్న ఎత్తుగడులకు ఇరాన్ బలి అవుతోంది. దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో ఈ చిక్కుముడి మరింత బిగుస్తోంది. ఒకప్పుడు చమురు ఎగుమతులతో రారాజుగా వెలిగిన దేశం ఇప్పుడు దీనావస్థలో ఉంది. పాత రోజుల్లో ఉన్న స్వేచ్ఛ వాణిజ్యం ఇప్పుడు కలగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఈ సంక్షోభం మరిన్ని రాజకీయ మార్పులకు దారితీయవచ్చు. మే మధ్య నాటికి చమురు ఉత్పత్తిని సగానికి పైగా తగ్గించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇరాన్ ఇంధన మార్కెట్లో తన ప్రాబల్యాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చు. ఇతర దేశాలు ఇరాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ వాటా కోల్పోవడం అంటే దేశ భవిష్యత్తును పణంగా పెట్టడమే. దిగ్బంధనం ఎప్పుడు తొలగుతుందో తెలియని అనిశ్చితి ఇరాన్ను వెంటాడుతోంది. అంతర్జాతీయంగా మద్దతు లభించకపోవడం ఇరాన్కు పెద్ద మైనస్గా మారింది. చమురు బావులు ఎండిపోయే ప్రమాదం, ఆర్థిక మాంద్యం పొంచి ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనిస్తుంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్న సామెత ఇరాన్ విషయంలో నిజమవుతోంది. చమురు అనేది ఇరాన్కు వరమే కావచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది ఆ దేశానికి ఒక మోయలేని భారంగా మారింది. అంతర్జాతీయ రాజకీయాలు మారే వరకు ఇరాన్ ఈ చమురు చక్రబంధం నుంచి బయటపడటం కష్టమేనని కనిపిస్తోంది. అమెరికా తన దగ్గర ఉన్న చమురును అమ్ముకోనివ్వదు. మరోవైపు దేశ ఆర్థిక అవసరాలు ఆగవు. ఈ సంక్షోభం నుంచి ఇరాన్ ఎలా బయటపడుతుందో చూడాలి.